For advertisements, please contact 8125893028. మా mail ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ పర్సనల్ అండ్ గ్రూప్ ఫిట్నెస్ ట్రైనర్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అరోబిక్స్ అండ్ అక్యుప్రెషర్, మరెవరో కాదండి, అతనే విశ్వ కుమార్, ఇనిషియేటర్ ఆఫ్ విశ్వ ఫ్యూజన్ ఫిట్నెస్. మరి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు ఒక డౌట్. చాలామంది జిమ్కి వెళ్తుంటారు, బాడీ రావడం కోసం లైక్ ప్రోటీన్ పౌడర్స్ అని ఇలాంటివన్నీ తాగుతుంటారు. అది తాగడం వల్ల హెల్త్కి ఏం ప్రాబ్లం ఏమైనా వస్తుందా సార్? అది అసలు సేఫేనా ప్రోటీన్ పౌడర్ అనేది? చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని కంపారిజన్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో ఫ్రూట్ తొందరగా పండడానికి ఏం చేస్తారు? సో దానిపైన దానికి సంథింగ్ ఏవో మందు వేస్తారు కదా, వేస్తూ ఉంటారు కదా. సో అలాంటివి వేసినప్పుడు ఏంటంటే తొందరగా పండుతుంది, అది టేస్టీగా ఉంటుంది, కానీ హెల్తీ వైజ్ అది కరెక్ట్గా న్యూట్రిషన్స్ కరెక్ట్గా ఇవ్వదు. ఓకే, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు. సేమ్ వే సో స్టెరాయిడ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు బాడీ అనేది పంపప్ అవుతుంది, అది షార్ట్ టర్మ్లో బాగుంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మెనీ మెడికల్ ఇష్యూస్ వస్తాయి, స్పెషల్గా న్యూరో ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. సో అలా మనం చూసినవి ఉన్నాయి, అలా జరుగుతూ ఉంటాయి. సో ఇలాగే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కూడా మీకు కెమికల్స్ ఎక్కువగా కలిసినప్పుడు అవి న్యూట్రియన్ సప్లై ఉండదు. అదే కాకుండా డెఫినెట్గా బాడీ లెథర్జీ అనేది డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, యాసిడిటీ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి. అందుకే మీకు చాలా మందికి స్టమక్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో అలాగే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చెప్పినట్టు స్టెరాయిడ్స్ పైన ఎక్కువ ఆధారపడ్డ వాళ్ళు ప్రాపర్ ప్రోటీన్స్ అనేవి రైట్ వేలో న్యాచురల్ ఫుడ్స్లో ఎన్నో ఉన్నాయి. సో వాటిలో మనం అది కరెక్ట్ దాని డైట్, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ఈజ్ ఏ ప్రాపర్ ప్రోటీన్. ఓకే, సో అలా మనకు ప్రోటీన్స్ అనేవి, అలాగే పనీర్ ఈజ్ ఏ ప్రాపర్ ప్రోటీన్ ఇన్ వెజిటేరియన్. సో ఇంకా ప్రోటీన్ ఐటమ్స్ అనేవి మనం అంతగా మనకు అనిపిస్తే ఒక సమ్ అపాయింట్మెంట్ తీసుకొని ఒక డైటీషియన్, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని వాళ్ళు ఆ బాడీ ప్రకారం వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే ఎన్నో చేంజెస్ వస్తాయి. ఈ ప్రాసెస్ అనేది టెంపరవరీ, ఇట్ గివ్స్ ఎ టెంపరవరీ షో ఫర్ యూ, ఇట్స్ లైక్ ఏ, బట్ ఇట్ ఎఫెక్ట్ ఫర్ యూ లాంగ్ రన్. ఓకే, సో ఎప్పుడు కానీ న్యాచురల్గా డెవలప్ అవ్వడానికి చేయాలి. స్లో అవుతుంది, బట్ డెఫినెట్లీ దట్ ఈస్ ఎ కన్సిస్టెంట్ వన్ విచ్ డెఫినెట్లీ గివ్స్ ఏ హెల్దీ లైఫ్ అన్నమాట. సార్, యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా మీరైతే ప్రోటీన్ పౌడర్ని సజెస్ట్ చేయను అంటారు? ప్రోటీన్ పౌడర్ అనేది ఇప్పుడు దట్స్ వాట్ అండి, ప్రోటీన్ న్యాచురల్ ఫుడ్స్లో ఉన్నాయి కదా, బట్ చాలా వరకు దే ఆర్ టేకింగ్ కదా సార్ ఆ పౌడర్ని కూడా. సో మీరైతే మీ కొన్ని ఏంటంటే కొన్ని డాక్టర్స్ కానీ వీళ్ళన్నీ ప్రిస్క్రైబ్ చేసిన కొన్ని హెల్దీ పౌడర్స్ ఉంటాయి. దట్స్ వాట్ అవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన కొన్ని ఉంటాయి, అంటే అందులో అది చెక్ చేసుకోవాలి మనం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు వన్ క్యాన్ చెక్ ఇట్ అనమాట. బట్ దట్ ఈస్ ఇప్పుడు అన్నీ అలా ఉంటాయి అనట్లేదు మనం, అంటే నెగిటివ్ జోన్లో ఉంటాయి. సో కొన్ని కంటెంట్స్ ఉంటాయి, ఆ కంటెంట్స్ ఏంటనేది మనం చూసుకోవాలి, విచ్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. సార్, ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు డైలీ జిమ్కి వెళ్తారు కదా సార్, ఫర్ సపోజ్ వాళ్ళకు 1 వీక్ వెళ్ళకుండా ఉండిపోయారు అనుకో, సమ్ పర్సనల్ వర్క్స్ వల్ల, వాళ్ళ బాడీ అనేది చేంజ్ అవుతుందా అవ్వదా సార్? న్యాచురల్గా ఇప్పుడు ఏంటంటే కొంచెం బాడీ అనేది ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జెటిక్ ఉండదు, అంటే ఎందుకంటే ఇప్పుడు యాక్టివేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇట్స్ లైక్ యునో మోస్ట్ ప్రాబబ్లీ వాట్ హ్యాపెన్, ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది. సో ఛార్జింగ్ 30%, 40% అండ్ 100% ఎలా ఉంటుంది, రైట్? సో తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు సిగ్నల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అదే 30% ఉంది కదా, ఎంటీ ఈజ్ 70%. సో అలాగే ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఛార్జింగ్ అనేది మన బాడీలో ఛార్జింగ్ అనేది లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు బాడీ ఈజ్ విల్ బీ ఫుల్ ఛార్జ్. సో బాడీ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఛార్జ్ అప్ ఉంటుందో, దట్స్ వాట్ అండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫంక్షనల్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మనకున్న డేని ఎన్ని అవర్స్ మనం ఎనర్జెటిక్గా ఉంటున్నాం, దట్స్ ద ఇంపార్టెంట్. సో రైట్, డెఫినెట్గా మనం అందరము వీఆర్ లివింగ్, బట్ హౌ వెల్ వీఆర్ లివింగ్, హౌ ఎనర్జెటిక్ వీఆర్ లివింగ్, హౌ హెల్దీ వీఆర్ లివింగ్, అండ్ మనకు వచ్చే ఛాలెంజెస్ని మనం హెల్దీగా దాన్ని ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో దట్స్ వాట్ ఎవ్రీవన్ షుడ్ సీ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఆ టైంకే, కానీ డిఫెక్ట్స్ అనేవి లాంగ్ టైం ఉంటాయి.